ఇన్నాళ్లు నత్తనడకన సాగిన సిఆర్డీఏ ప్లాట్ల పంపిణీ వ్యవహారాన్ని ఇకపై పరుగులు పెట్టిస్తామంటున్నారు అధికారులు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. ఇప్పటివరకు 2 గ్రామాల రైతులకు మాత్రమే ప్లాట్లను పంపిణీ ప్రక్రియ పూర్తయింది. మరో నెల రోజుల్లో మిగతా గ్రామాల రైతులకు ప్లాట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. తుళ్లూరు మండలం శాఖమూరులో ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి 33,000 ఎకరాల్ని సేకరించింది ఏపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని ముందుగానే ప్రకటించింది. అయితే భూ సమీకరణ పూర్తయినా ప్లాట్ల కేటాయింపు మాత్రం నత్తనడకన సాగుతోంది. 2 నెలల క్రితం నేలపాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఇప్పుడు శాఖమూరు గ్రామానికి చెందిన రైతులకు ప్లాట్ల పంపిణీ చేస్తున్నారు అధికారులు. 1,580 మంది రైతులకు 1,841 నివాస 1,208 వాణిజ్య ప్లాట్లకు సంబంధించిన పత్రాల్ని అందజేశారు. ఆన్లైన్లో లాటరీ పద్ధతి ద్వారా ఈ ప్లాట్లను కేటాయించారు. ప్లాట్లు పొందిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 997 రకాలైనటువంటి ప్లాట్ ఆప్షన్స్ ని మనం పుస్తక రూపేణ ముద్రించి ప్లాట్ కోడ్లతో సహా ప్రతి రైతుకి మనం అందజేయడం జరిగింది. ఆ కోడ్లో నుంచి వారు కావాల్సినటువంటి ప్లాట్లను ఎంపిక చేసుకుని వారు మళ్ళా సిఆర్డీకి ఇవ్వటం, ఆ సిఆర్డీకి వచ్చిన తర్వాత ఆ ప్లాట్లన్నింటినీ కూడా ప్రతి ఒక్క సైజ్ ఆఫ్ ప్లాట్ ని కూడా మనం పరిగణలోకి తీసుకుని మన తుది ప్రణాళికలో అవన్నీ కూడా నమోదు చేసుకుని మనం ఈరోజు ఆ ప్లాట్లని పంపిణీ చేసే విధంగా ఈ రోజు నాటికి మనం సిద్ధమయ్యాం. మొదటి గ్రామానికి ప్లాట్ల కేటాయింపు జరిపాక రెండో గ్రామానికి ప్లాట్ల కేటాయింపు జరపడంలో జాప్యం అయిన మాట వాస్తవమే అంటున్నారు అధికారులు. ఇకపై ప్రతి 2 రోజులకోసారి ఓ గ్రామం చొప్పున ప్లాట్ల పంపిణీ కార్యక్రమం చేపడతామంటున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని స్పష్టం చేస్తున్నారు. అధికారులు చెప్తున్నట్లుగా ప్లాట్ల పంపిణీ ప్రక్రియ పూర్తయి అంతర్గతంగా రోడ్లు వేస్తే రాజధాని ఓ రూపు సంతరించుకోవడానికి తొలి అడుగు పడినట్లేనంటున్నారు స్థానికులు.